హాయ్ అండి. నిన్నటి వీడియోలో నేను ఆ మామిడికాయ పచ్చడి పెట్టాను కదా, ఆవకాయ పచ్చడి. అది ఈరోజు ఒకరోజు అయిపోయింది. ఇంక డబ్బాలో పెట్టేస్తున్నాను అనమాట. ఒక్కరోజు ఉంటే సరిపోతుంది. డబ్బాలో పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇంక మరి 3 రోజులు అట్లా ఉంచొద్దు అనమాట. ఎందుకంటే స్టీల్ గిన్నెలో పెట్టినాం కాబట్టి ఎక్కువ రోజులు ఉంచకూడదు. నేనైతే తెల్లారి పెట్టేస్తున్నాను. ప్లీజ్ అండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అండి, అర్థం చేసుకొని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక లైక్ చేయండి నచ్చితే కనుక. మీకు పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. కామెంట్లో ఇలాగైనా పెట్టేది, ఇంకా మీరు ఎలాగ పెడతారో అది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. పచ్చడి అయితే డబ్బాలో పెట్టేస్తున్నాను. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, నోట్లో వచ్చి నీళ్ళు వస్తున్నాయి అనమాట. నాకు ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా అంతే, బాగా ఎర్రగా రెడ్గా కనిపిస్తుంది పచ్చడి అయితే. నేనైతే మామూలుగా ఇంట్లో కారమే పోసాను అనమాట. మామూలుగా బయట నేను అంతకుముందు 3 మ్యాంగో కారం పోసేదాన్ని. అది ఎంత రేట్ ఉంటుందో అంటే చాలా రేటు, కాస్ట్ ఎక్కువైపోయింది అదైతే. అందుకని ఇంట్లోది కూడా అంతకుముందు అయితే మన చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళందరూ ఇంట్లో కారమే, పట్టించిన కారమే పోసేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొత్తగా కొనుక్కొస్తున్నారు కానీ నేను ఇంకా సర్లేని ఇంట్లోదే పోసాను అనమాట. ఇంట్లో కూడా రెడ్గా బాగుంది. కారం కూడా మీడియంగా ఉందన్నమాట, మరీ కారంగా ఏం లేదు. అందుకనే ఇంట్లోది పోసేసారు అయితే నేను. పచ్చడి అయితే మంచిగా వచ్చింది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయాయి అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే ఎప్పుడు బాగానే పెడుతున్నానండి పచ్చడి. ఎప్పుడైతే 20 కాయలు పెట్టేదాన్ని, ఈసారి 8 పెట్టాయి అనమాట. ఇంకెందుకంటే ఎక్కువ తింటలేదు, అందుకని వేస్ట్ అవుతుంది కదా అనేసి ఈసారి తక్కువ పెట్టాను. తక్కువ పెట్టుకుని అయిపుచ్చితే బాగుంటుందండి. ఎప్పుడైనా ఏదైనా సరే మనం చేసుకున్నది మొత్తం అయిపోతే కంప్లీట్గా హ్యాపీగా ఉంటుంది అనమాట. మిగిలి పడేయటం ఇవన్నీ ఇష్టం ఉండదు, మంచిగా అనిపించదు కదా. అందుకనే మనకి అది కాక మనం కొంచెం పెట్టుకొని తింటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం ఎదురు చూస్తాం అనమాట. ఎప్పుడు వస్తా, ఎప్పుడు తినాలి అన్నట్టు ఆరాట ఉంటుంది. అదే ఎక్కువ పెట్టుకొని అది అయిపోకుండా ఉంటే మనకి ఇంక నెక్స్ట్ ఇయర్కి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట పచ్చడి మీద. అదే కొంచెం పెట్టుకొని తినేసి కొంచెం వెయిట్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది కదా, ఫీలింగ్ అయితే అట్లా ఉంటుంది అనమాట. అందుకని నేను కొంచెం పెట్టాను. మాకు ఇదే ఎక్కువ రోజులు రాదులేండి, 10 రోజులు బాగా తినేస్తాం, కాస్త కూస్తే మిగిలిద్ది అంతే. అంత ఎక్కువేం మిగలదు. ఈరోజు ఈ పచ్చడి ఈ ఇయర్కైతే కంప్లీట్ చేసేసాను అనమాట. పచ్చడి మంచిగా పెట్టేశాను. ఇప్పుడైతే డబ్బాలో పెట్టేసుకుంటున్నాను. మనం ప్లాస్టిక్ డబ్బాలు పెట్టిన జాడీలు అయితే బెటర్లే, కానీ జాడీలు లేవు కాబట్టి నేను డబ్బాలను పెడుతున్నాను. ఇది పెరుగు డబ్బా అనమాట. మామూలుగా మనకు పెరుగు తెచ్చుకుంటాం కదా, ఆ డబ్బాలో పెడుతున్నాను. బాగుంటుంది ఈ డబ్బాలో పచ్చడి. మనం ఏది తీసుకున్నా ప్లాస్టిక్ అనేది మంచిగా ఉండాలన్నమాట, కొంచెం గట్టిగా ఉండాలి. మంచి ప్లాస్టిక్లో పెట్టాలన్నమాట. అప్పుడే మనకి పచ్చడి పాడైపోకుండా వాసన రాకుండా ఉంటుంది అనమాట. అదే మామూలు ప్లాస్టిక్ చిన్న రేటు తక్కువ తీసుకుంటే కనుక అది ఎండలకి ప్లాస్టిక్ వాసన వస్తుంది అనమాట. అట్లా పెట్టకూడదు. అందుకని చూసుకొని పెట్టండి. మంచి డబ్బాలు పెట్టుకోండి. ఎంత శ్రమ పడి ఎంత చేసి అట్లా డబ్బాలు పెడితే బాగుండదు అనమాట. మంచి డబ్బాలు పెట్టండి. జాడీ అయితే ఇంకా బెటర్ అనమాట. నేనైతే ఇంక జాడీ లేదు కానీ డబ్బాలను పెట్టేస్తున్నాను. చిన్న జాడీ ఒకటి ఉందిలే కానీ దాంట్లో పట్టదు కాబట్టి ఇంక డబ్బాలో పెట్టేస్తున్నాను. పచ్చడి అయితే అయిపోయింది. చూస్తుంటే నోరు ఉడుతుంది అనమాట. నేను ఇంకా మా అమ్మ చిన్నప్పటి నుంచి మనం పెట్టిన గిన్నెలో పచ్చడి మొత్తం జాడీలో పెట్టిన తర్వాత వేడి అన్నం వేసి కలిపి పెట్టిద్దండి ముద్దలు. అబ్బా, అది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరూ తింటారు అట్లాగా. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా తినాల్సిందే అనమాట. అట్లాగా తినకుండా అయితే ఉండలేరు. ఆ టేస్ట్ అనేది అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు మామూలుగా పచ్చడి వేసుకొని తింటాం, తర్వాత ఏం తింటాంలే, కానీ ఆ గిన్నెలో తింటాం వేరు అనమాట. ఆ గిన్నెలో టేస్ట్ రాదు కదా. ఇంకెప్పుడు మనం మామూలుగా వేసుకొని తింటాంలే, కానీ ఇది వేరు అనమాట. మా పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు తినాలని. పచ్చడి అయితే డబ్బాలో పెట్టేశాను. చూడండి, నూనె కూడా మనకి పైకి ఉండాలన్నమాట. ఎప్పుడైనా ఆవకాయ పచ్చళ్ళకి, నిలవ పచ్చళ్ళకి ఎప్పుడైనా ఆయిల్ అనేది ముక్క కనిపించకుండా పైన ఉండాలన్నమాట. అప్పుడే పచ్చడి బాగుంటుంది, రెడ్గా ఉంటుంది, నల్లగా కాకుండా ఉంటుంది అనమాట, బ్లాక్గా. నూనె అయితే సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది అనమాట ఆయిల్ అయితే. ఇప్పుడైతే నేను అన్నం వేసుకొని వేడిగా అన్నం వండేసాను. దీంట్లో అన్నం పెట్టుకొని తింటాం. మా కోమలి రెడీగా ఉంది, మా నందిని రెడీగా ఉంది. మా నందిని వీడియో తెస్తుంది, మా కోమలి ఏమో ఇంకా తినడానికి రెడీగా ఉందనమాట. మా కోమలి బలి వెయిట్ చేస్తుంది నిన్నటి నుంచి పెట్టిన కాంచి ఎప్పుడు తినాలా అని. ఎట్లా తింటాం అనేది ఆ కిక్కే వేరు ఉంటుంది అనమాట. ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి. ఇట్లా చేసుకొని తింటాం అనేది అది వేరులేండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వేడిగా అన్నం వండేసాను. దీంట్లో గిన్నెలో పెట్టేసి కలిపేస్తాను. వేడి అన్నం అయితే ఇంకా బాగుంటుంది అనమాట. మా అమ్మ అప్పుడు పచ్చడి పెట్టినాక తీసేటప్పుడు కావాలని కొంచెం ఎక్కువ వండిద్ది అనమాట అన్నము. మేము చిన్నప్పుడు నాకు బాగా గుర్తు. ఎక్కువ వండేసి అంటే వాళ్ళు కరెక్ట్గా అప్పటికప్పుడే వేడి అన్నం అప్పుడు అట్లా వండుకునే వాళ్ళు కాదు కదా. ఉదయం వండుకొని ఇంకా ఉదయం మధ్యాహ్నం కూడా అన్నమే తినేవాళ్ళు కాబట్టి
ఇంకా ఉదయం వండిద్ది అనమాట, ఎక్కువ అన్నం వండిద్ది కాబట్టి ఇంకా అది ఉంటుంది అనమాట. చల్లన్నమైనా చాలా బాగుంటుంది అనమాట, కొంచెం ఎక్కువ వండిద్ది కాబట్టి ఇంకా కలుపుకొని అప్పటికప్పుడు పెట్టిద్ది అనమాట. అమ్మ చేతి ముద్ద ఎంత కమ్మగా ఉంటుందో తెలుసుగా. మా కోమలి వాళ్ళు కూడా అదే అంటారు, అదేంటోనమ్మ మేము కలుపుకుంటే అంత టేస్ట్ రాదు, నువ్వు కలిపి పెడితే ఎందుకు వస్తుంది అంత టేస్ట్, మాకు అట్లా రాదు ఎందుకని కలుపుకున్నా కూడా అని అంటారనమాట. నాకు మా కోమలికి నందినికి పెట్టడం చాలా ఇష్టం. మా నాన్న ఇప్పుడు కూడా అరుస్తాడు, ఎంత పెద్ద పిల్లలు అయ్యారు నువ్వే పెడుతున్నావు ఎందుకు వాళ్ళు నేర్పి అని అరుస్తుంటాడు అనమాట మా నాన్న. అయినా మా నాన్న కూడా మా నాన్న మేము చిన్నప్పుడు కూడా మా నాన్న బాగా పెట్టేవాడు మాకు ముద్దలు చేసి, చికెన్ మటన్ ఏదన్నా అయినా కూడా మెత్తని ముక్కలన్నీ మాకు ఇచ్చేవాడు అనమాట. అట్లాగా నాకు బాగా గుర్తనమాట. మా నాన్న మా అమ్మ అయినా ఇద్దరు, మా నాన్న కాడ ఎక్కువ తినేవాళ్ళం. మా అమ్మ అయితే ఇట్లా పచ్చడి పెట్టినప్పుడు మా అమ్మ చేతికి కలిపి పెట్టేదనమాట. అవన్నీ గుర్తొస్తుంటాయండి. నేను మా పిల్లలకు కూడా అదే చెబుతాను, మా కోమలి వాళ్ళకి కూడా అదే చెబుతాను, అమ్మమ్మ ఎట్లా పెట్టిద్ది తాత అట్లాగా అని చెబుతుంటారు అనమాట. పిల్లలకు చెప్తుండాలి అట్లాగా, మన చిన్నప్పుడు ఎన్ని చదువుతుంటే వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. అట్లా చేశారని అది మొత్తం అన్నం కలిపేసి తింటున్నాండి. అసలు టేస్ట్ అయితే అద్భుతం, అమోహం, అసలు ఇంకేం చెప్పాలో తెలియదు అనమాట. ఇంకంత వర్డ్స్ రావులేండి నాకు, అంతకంటే ఇంకేమైనా ఉన్నాయేమో. చాలా బాగా కుదిరింది పచ్చడి అయితే. అందరు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సంవత్సరానికి ఒకసారే కాబట్టి మరీ ఎక్కువ పెట్టుకోకుండా నిల్వ ఉంచుకోకుండా, నిల్వ పచ్చళ్ళు కూడా ఎక్కువ తినొద్దు అంటున్నారు. మనకి మామిడికాయలు కూడా దొరుకుతున్నాయి అప్పుడప్పుడు మామూలుగా. అప్పట్లో అంటే సంవత్సరానికి ఒక్కసారి ఉండేవి, కానీ ఇప్పుడు మా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా మనకు దొరుకుతున్నాయి. కాకపోతే ఇంక మనమే పెట్టుకోలే, కానీ అది ఎక్కువ బెటర్. కానీ సంవత్సరానికి అనేది అది పేరు అనమాట. ఇంకా ఎండాకాలం సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పచ్చడికి ఫేమస్ కాబట్టి ఇంకా ఈ టైంలో పెట్టుకోవాలి. కొంచెం అన్నా పెట్టుకొని టేస్ట్ చూడండి. సీజన్ ఫ్రూట్ కాబట్టి మనం తినాల్సిందే ఖచ్చితంగా. మా కోమలికి అది ఎల్లిపాయ పట్టుకుంది చూడండి. మా కోమలి ఎల్లిపాయ ముద్దకి ఎల్లిపాయ ఉండాలన్నమాట, అందుకని ఆమె కోసం ఎక్కువ వేసాను ఎల్లిపాయలు ఈసారి. పచ్చడి అయితే అదిరిపోయిందండి నిజంగా, నమ్మండి. ప్లీజ్ అండి ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి.